శాసనసభలో భూముల రీసర్వేలో వచ్చిన సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్. థాంక్యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు అదితి గారు, బండారు శ్రావణి గారు అడిగినే అడుగుతున్నారు, అది కూడా చూసుకోవాలి, మీరు కొద్దిగా చూసుకోకుండా చెప్పాలి. గౌత్ శిరీష్ గారు అందరూ కూడా అంటే ఈ రాష్ట్రంలో యాక్చువల్గా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష గత పరిపాలకులు అధ్యక్ష ఏదైతే మనుషులు ఎమోషన్ దెబ్బతినే విధంగా వారి యొక్క ఆలోచనలు కూడా పరిగణన తీసుకోకుండా రీసర్వే అని చెప్పేసి, అంటే ఏదైతే మంచి కాన్సెప్ట్ అధ్యక్ష, డిజిటల్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నటువంటి పూర్తి 100% సపోర్ట్ చేసినటువంటి కార్యక్రమం అధ్యక్ష. కానీ వీళ్ళు స్వార్థంతో దోచుకోవాలి, పేదల్ని ఇబ్బంది పెట్టాలి, ఏదైతే గ్రామ కంఠాలు ఉన్నాయో లేకపోతే గ్రామంలో సర్ప్లస్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వారి అనువాయిల పేరు రాసుకోవాలని చెప్పే దురాలోచనతో ఈ గత రీసర్వే చేశారు అధ్యక్ష. గతంలో 6,688 గ్రామాల్లో చేశారు అధ్యక్ష. ఆ 6,688 గ్రామాల్లో అధ్యక్ష మాకు దాదాపుగా 2,79,712 అర్జీలు వచ్చినాయి అధ్యక్ష. అంటే మేము ఏదైతే గ్రామ సభలు నిర్మించాము, ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా 100-80% రెవెన్యూ సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పరిష్కరించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పెషల్ డ్రైవ్గా తీసుకుని ముందుకెళ్ళమని చెప్పారు అధ్యక్ష. దాంట్లో భాగంగానే రీసర్వేకి గ్రామ సభలు పెట్టాము అధ్యక్ష. ప్రతి ఒక్క రీసర్వే జరిగిన గ్రామంలో ఈ సభలు ఏర్పాటు చేసిన అధ్యక్ష. అవన్నీ కూడా అంటే దాదాపుగా 98% అధ్యక్ష. ఎందుకంటే 2,74,327 అర్జీలు మేము రిడ్రెస్ చేసి వారికి అందరి దగ్గర కూడా అంటే మేము సాటిస్ఫై అయ్యాము అని చెప్పి లెటర్ తీసుకునే దాకా కూడా మా క్షేత్రస్థాయిలో మా అధికారులు వెళ్ళి ఆ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి పరిష్కరించారు అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యంగా చెప్పిన విషయం అధ్యక్ష, జాయింట్ ఎల్పిఎంలు అధ్యక్ష. ఒకే ఎల్పిఎంలో ఎక్కువ మంది యజమానులు ఉంటే అధ్యక్ష ఈ యొక్క ప్రాబ్లం వచ్చింది అధ్యక్ష. అందుకనే దీన్ని పరిగణన తీసుకుని ఏదైతే మేము రెవెన్యూ సదస్సులు పెట్టామో అలాగే రీసర్వే గ్రామ సభలు పెట్టామో వీటిలో వచ్చినటువంటి సమస్యలు చూసుకుని ఇవన్నీ విడగొట్టే విధంగా ఏదైతే 1/1/2025 నుంచి 6 నెలల పాటు ఫీజు మినహాయింపుతో పాటు కూడా సిటిజన్ సర్వీసులను ప్రవేశపెట్టాం అధ్యక్ష. దాంట్లో కూడా మేము చెప్పినట్టుగా 85,571 దరఖాస్తులు వస్తే అధ్యక్ష 69 సాల్వ్ చేసిన పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష ఒక యూనిక్ నంబర్ ఉంటుంది అధ్యక్ష, 14 అంకెల యూనిక్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది. అది కూడా ఎందుకంటే చాలా పారదర్శకంగా చేయాలి, రైతులకు ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు. కాబట్టి మేము ఏదైతే 21 లక్షల అకౌంట్స్ కొత్త పాస్బుక్లు ఇస్తానో దాంట్లో కూడా ఈ యొక్క యూనిక్ పాస్వర్డ్ నంబర్ పెట్టి మ్యాప్ కూడా అంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పూర్తి మ్యాప్ కూడా వచ్చే విధంగా బౌండరీసే మొత్తం అంతా వచ్చే విధంగా పెట్టి QR కోడ్ పెట్టి అధ్యక్ష, ఎక్కడైనా GPS సిస్టమ్ ఏదైనా రైతు ఆ QR కోడ్ తీసుకుని డైరెక్ట్గా తన భూమికి వెళ్ళే విధంగా కూడా దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేసి ఇస్తా ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడు కొత్తగా నూతనంగా అధ్యక్ష ఒక చిన్న బ్లాకులు చేసి అధ్యక్ష 250 ఎకరాలు మించకుండా ఒక బ్లాక్ చేసి రోజుకి 20 ఎకరాలు మాత్రమే సర్వే చేసే విధంగా రీసర్వే ఇప్పుడు కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అధ్యక్ష. మన జనవరి 20 నుంచి చాలా పారదర్శకంగా VROలు, సర్వేయర్లు, ఆర్డీఓ కంపల్సరీ వెళ్ళే విధంగా, అలాగే జాయింట్ కలెక్టర్లు ఆకస్మిక తనిఖీ చేసే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం. చాలా పారదర్శన జరుగుతుంది. మన ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా పాలు పంచుకుంటే వాళ్ళకు కూడా ఏదైనా కంప్లైంట్స్ ఉంటే తెలుస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి పక్కన చుట్టుపక్కల ప్రతి ఒక్క రైతుకు కూడా మెసేజ్ వెళ్ళే ద్వారా వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు, లేకపోతే వీడియో మెసేజ్ పెడుతున్నారు, ఆడియో మెసేజ్ పెడుతున్నారు, అన్ని రకాలుగా అన్ని చేసి వాళ్ళకి చూపించి వాళ్ళ ఊళ్ళో లేకపోతే కూడా వీడియో కాల్ కూడా చేసి బౌండరీస్ చూపించే విధంగా కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చాలా పారదర్శకం చేస్తూ ఉన్నారు. గౌరవ మన ఎమ్మెల్యే గారు, గోపాలపురం ఎమ్మెల్యే గారు కూడా ఒక సమస్య ఇట్లా చెప్పారు అధ్యక్ష, కుర్కురి అనే విలేజ్ గురించి అధ్యక్ష. దాన్ని కూడా తప్పకుండా, ఎందుకంటే పూర్తి గ్రామం మేము సర్వే చేయలేము కాబట్టి మెయింటెనెన్స్ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో పూర్తి గ్రామానికి కూడా మేము ఆ పరిష్కారం దిశగా ముందుకెళ్తా ఉన్నది. అంత పారదర్శకంగా చేస్తాను అధ్యక్ష. తప్పకుండా ఎవరైతే భూ హక్కులు ఉన్న యజమానులకి న్యాయం చేయాలని తప్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అధ్యక్ష. అలాగే సోదరి శిరీష్ గారు చెప్పారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఇబ్బంది గురించి అధ్యక్ష. IAS ఆఫీసర్స్ మనకి సబ్ కలెక్టర్గా ప్రత్యేక శ్రద్ధతో అధ్యక్ష అక్కడ స్పెషల్ డ్రైవ్ కూడా తప్పకుండా చేస్తాం అధ్యక్ష. అలాగే ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీస్, DKT ప్రాపర్టీస్ గురించి అడిగారు అధ్యక్ష. అవన్నీ కూడా ఎందుకంటే దాని మీద కూడా పెద్ద స్కామ్ జరిగింది అధ్యక్ష. దాదాపుగా అన్లాఫుల్గా
ఏదో 5 లక్షల పైన ఎకరాలు వాళ్ళు చేసుకున్న అధ్యక్ష. దాని రిజిస్ట్రేషన్ కూడా 8,000 పై జరిగినాయి అధ్యక్ష. అవన్నీ పైన అటుపైన కూడా మేము అధ్యయనం చేస్తా ఉన్నాం. జియోఎం వేసాం అధ్యక్ష, మొన్న కూడా చెప్పాను అసెంబ్లీలో. ఆ జియోఎం ద్వారా ఇండికేటివ్ పట్టాలు ఫ్రీ హోల్డ్ గురించి కూడా మేము తప్పకుండా డిసిషన్ తీసుకుంటాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.